సంవత్సరాల ఏరువడి సరిగ్గా 3 ఏళ్ళు అవుతున్నది. ముచ్చటిని ఏదన్నా వార్త తెస్తా అని పోయింది మా మంది. ఏందక్క ఇట్లా నిలబడినావు ఇక్కడ? నిలబడ్డా. ఏం పని? ఏం పేరు నీ పేరు? స్పెషల్ వార్త ఏదన్నా తెస్తుంది అనుకుంటే కాగితాలు పట్టుకొని మళ్ళా ఇంటింటికి తిరుగుతున్నది కదా. ఎవరికి వెళ్ళొచ్చిండ్రు? వరంగల్కి వెళ్ళొచ్చిండ్రు. ఇక్కడికి అన్ని పథకాలు మంచిగానే అందుతున్నాయా? అటు ఏపీ అయితే బాబు సార్కు, ఇటు కేసీఆర్ సార్కు తెలంగాణలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తావు? 100కు 300 ఎత్తావా, 200 మార్కులు ఎత్తావా? చెప్పు అక్క. కేసీఆర్ సార్కి వేస్తా. కేసీఆర్ సార్కి వేస్తావా? శబ్బాష్, 100కి 200 మార్కులు వేస్తున్నావా? ఏం పేరువా ఇట్లా నిలబడినావు? చెట్లకు నీళ్ళు పోస్తున్నావా? పింఛన్ అందుతుందా మంచిగా? ఈసారి ఎవరికి ఎన్ని మార్కులు వేస్తావు? అటు చంద్రాల సార్కా, ఇటు కేసీఆర్ సార్కా? 100కి 300 మార్కులా, 200 మార్కులా? 300 మార్కులు ఎత్తావా? 100కి 200 మార్కులు ఉంటాయి అనేకన్నా? ఉంటాయి. ఎందుకుంటాయి? ఏమో జలీల్ ఖాన్ సార్ తన ట్యూషన్ కు పోయినావా ఎట్లా? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావే? 3 ఏళ్లలో ఎన్నో చెప్పిందే కాకుండా చెప్పని కూడా చేసిండ్రు. అయితే అడిషనల్ హామీలకు అడిషనల్ మార్కులు కలపవా? ప్రాక్టికల్ మార్కులు కూడా కలిపినట్టున్నావు కదా నువ్వైతే. బరాబర్ కలుపుడే. సీఎం సార్ల మానస పుత్రికలు పుత్రులే ఈ పథకాలు కామాలంతోనే. మరి అవి కూడా సార్ల లెక్క పనిచేస్తేనే కదనే సార్లకు పేరు వచ్చేది. ఇట్లా ఎక్కువ తక్కువ మార్కులు వేస్తే మంచి చేసినట్టు కాదమ్మా, నిజం తెలియకుండా సార్లను మోసం చేసినట్టు. ఎందుకే ఊకే ఏడ్చి ముక్కు జీదుతావు? మరి చేసిన దాన్ని ఇద్దరు సీఎం సార్ల మీద 3 ఏళ్ల పాలన మీదనే చేస్తున్నావు. మోడీ సార్ పాలన మీద కూడా చేయవా? సెంటర్ రిపోర్ట్ సెపరేట్ ఉంటదే. ఆ స్కీమ్లు వేరే ఉంటాయి, ఇవి వేరే ఉంటాయి. లేలే అన్ని సేమే ఉంటాయి. సివిల్స్ ఎగ్జామ్స్, గ్రూప్ ఎగ్జామ్స్ ఒక్క తీరే ఉన్న అధికారం కాడ తేడాలు ఉండయా? ఇది కూడా అంతే. ఈ 3 ఏళ్లలో ఈ 2 రాష్ట్రాలు అన్నిట్లో నెంబర్ 1 నవ్వుకుంటా పోతున్నాయి. అవునే, దేవుళ్ళు కూడా స్వర్గంకి వెళ్ళొచ్చి పర్మనెంట్ గా ఈయనే ఉందామని చూస్తుర్రట. కాకపోతే వీసా ప్రాబ్లం వచ్చి ఆగిండ్రట గంతే. ఏంది ఏటకారమా? గుద్దుతా ఏమనుకుంటున్నావు? ఐటీలో మేటి, పింఛన్లలో ఘనపాటి, అభివృద్ధిలో లేరెవ్వరు సాటి. ఏమనుకుంటున్నావు? అప్పుల్లో కూడా ఫస్టే ఉన్నాం తెలుసా? అవి తీర్చుట్లో కూడా ఫస్టే ఉన్నాం. అది తెలుసా నీకు? ముందు అప్పు తీర్చేటోళ్ళకి అప్పిస్తారు, ఎగ్గొట్టేటోళ్ళకి కాదు. అసలు అప్పు తీసుకోవడమే అభివృద్ధినే. 3 ఏళ్లలో 2 రాష్ట్రాల పాలన అభివృద్ధి మిల్కివే గదేనే పాల పుంతాంచల దాకా పోయిందంటావు. పుంతలు ముంతలు కాదే. అందరూ రామరాజ్యం, కృష్ణదేవరాయుల రాజ్యం అని చరిత్రలో చదువుకుంటారు కదా. అవును. ఇంకో 20 ఏళ్ల తర్వాత కేసీఆర్ సార్ పాలన, చంద్రాల్ సార్ పాలన అని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లెక్క చెప్పుకుంటారు చూడు. అద్దాలు పెట్టుకొని 3D సినిమా చూస్తే అంత మన ముంగట్నే ఉన్నట్టుగా అనిపిస్తది. అద్దాలు ఇస్తే ఏం ఉండదు. అలా 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 మై డియర్ సిస్టర్, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కానీ మంచి చేస్తే మెచ్చుకోవాలి, తప్పు చేస్తే ఎత్తి చూపాలి. ఏం తెలియదు పోయిగా. ఇగో సీఎం సార్లు గిట్లా జోకెటోళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను అయితే అస్సలకే నమ్మకుర్రి. 3 ఏళ్ల పాలన తోటి నిజంగా ఖుషిగున్నో లెవెలో జనంలోకి పోయి తెలుసుకోండి. ఈ 3 ఏళ్ల పాలనలోనే గిన్ని గనం మార్కులు వస్తున్నాయంటే ఆయనతో 2 ఏళ్లు కూడా పాలన చేస్తే ఇంకెన్ని మార్కులు వస్తాయో ఏమో మన ఇద్దరు సీఎం సార్లకు. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా రేపటి వార్తల్లో కలుసుకుందాము. ఉన్న మాటే అందాం, ఊళ్ళనే ఉందాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.